మేము ఈ రోజు అయితే చేపలు పెడితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మాకైతే చాలా పెద్ద చేప పడింది అనమాట. చూసారంటే మీరైతే షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఆదివారం కదా అని చెప్పేసి మేమైతే చేపలు తెచ్చుకున్నామని చెప్పేసి మేమైతే వల తీసుకొని చేపల దగ్గర అయితే బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇంత పెద్ద చేప పెట్టాలంటే ముందుగా నా పేజీని ఫాలో కండి, అడ్రస్ కూడా చెప్పేస్తాను. నేను మా మామ ఒక బైక్ లో వచ్చామన్నమాట. దాని తర్వాత మా అల్లు వచ్చేసి ఇంకో బైక్ లో వచ్చేసారు. మేము రావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాము. చూడండి, కావాలంటే కట్టుకాల దగ్గర అయితే మేము అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మా మామ వచ్చేసి వల్ల చిక్కు అంటే చిక్కు మొత్తం తీసేసాడు అనమాట. చేప చాలా అందంగా పడాలని చెప్పేసి మా మామ అయితే రౌండ్ గా అయితే వలేసేసాడు. చూడండి, కావాలంటే చాలా రౌండ్ గా పడింది కదా, కానీ చేప లేదండి. చేప పడకపోతే మనం వదులుతాం ఏంటి, మళ్ళీ మళ్ళీ వేస్తాం అనుకో. అలా చేప చిక్కేంత వరకు మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. మా మామ చాలా సార్లు వలైతే వేసారనమాట, కానీ చేపలు అయితే పడ్డం లేదు. బహుశా మేము దారిలో మన కప్పని తొక్కామేమో, కానీ మాకైతే అస్సలు చేప పడలేదు. నాకైతే చాలా బాధ వేసింది. అన్ని సార్లు వలేసి ఒక చేప అయితే పడలేదు అనమాట, కానీ మాకైతే ఒక చేప అయితే పడింది. దాని తర్వాత దారిలో వస్తుంటే నాకైతే వెరైటీగా చిక్కింది అనమాట. చూడండి, కావాలంటే కాసేపు నాకేం అర్థం కాలే, ఏది నా తలకాయ మాదిరి అనుకున్నా. కాదండి, అది ఇనుము తలకాయ అండి. చూస్తేనే అర్థం అవుతుంది కదండి. మేము చేపల వేటకి వెళ్ళిన చోటికి అక్కడ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో, కానీ చేపలకి చేప ఒక్కటి పడలేదు. అందుకోసం చెప్పేసి మేమైతే ప్లేస్ అయితే మార్చేసాము. మేము వలేసిండే మా వల్లకైతే ఏదో రాళ్ళైతే చిక్కున్నాయి అనమాట. దాని వల్ల మా వల్ల అయితే కొంచెం డ్యామేజ్ అయింది. దాని తర్వాత మాకైతే చేప పడిందండు. మాకైతే ముందుగా ఒక చేప పడింది, దాని తర్వాత ఇంకో చేప పడింది అనమాట. దీని పేరు వచ్చేసి వాలిగంట. దీంట్లో ఒక్క ముళ్ళు కూడా ఉండదు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుందంట. దాని తర్వాత ఇంకో చేప అయితే పడింది అనమాట. ఈ చేప ఎందుకు గిల్ల గిల్ల కొట్టుకుంటుంది. నాకైతే ముళ్ళు అయితే కూర్చుకుని రక్తం అయితే వచ్చింది అనమాట. చాలా డ్యామేజ్ అయింది కదా నా చెయ్యి. ఇట్లా చాలా రకాల చేపలు అయితే మాకైతే పడిపోయినాయి. మేము ఎన్ని చేపలు పట్టామో చూసారంటే మీరైతే షాక్ అవుతారు అనమాట. షాక్ అయ్యారానేనండి, మీ చేపల వేటగానండి. చాలా చేపలు పట్టాయి కదా. ఈ చేపలు తీసుకొని బండాకేసి రామిన తర్వాత అదే విధంగా పెనుమెట్టు ఉప్పు కారం పసుపు అన్ని వేసేసిన తర్వాత ఫుల్ గా తినేసి బాత్రూమ్కి వెళ్ళిపోవాలా.